నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. సో మిత్రులారా, ఈ బుక్ చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే ఈ పుస్తకం మీకు అర్థమయ్యే పరిభాషల్లో అనువాదము సంకలనం చేస్తూ మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఈ పుస్తకం ఎందుకు కొనాలి, ఈ పుస్తకంలో ఎలాంటి అంశాలను ప్రస్తావించాను అనే దానికోసం ఈ వీడియో. ఇందులో ఉన్నటువంటి ఒక అంశం ఏంటి అని అంటే, ఒక ఆస్తి ఎవరికి వీలునామా రాస్తున్నామో ఆ వ్యక్తి అదే వీలునామాలో సాక్షిగా సంతకం చేయవచ్చా? ఇది ప్రశ్న. సో చట్టం ఏం చెప్తుంది అంటే, సో మిత్రులారా, మన దేశంలో ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 భారతీయ వారసత్వపు చట్టం 1925 అమల్లో ఉన్నది. ఈ చట్టంలో వీలునామా అనే అంశాన్ని చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. వీలునామా అంటే మనం కష్టార్జితంతో సంపాదించిన ఆస్తి మన తదనంతరం ఎవరికి చెందాలో రాసే ఒక డాక్యుమెంట్ని వీలునామా అని అంటాము. సో ఈ వీలునామాలోని సెక్షన్ 67 ప్రకారంగా మనము మన ఆస్తి మన తదనంతరము ఎవరికి చెందాలో రాస్తున్నామో, అంటే వారి పేర్లను మెన్షన్ చేస్తూ రాస్తున్నామో, ఆ వ్యక్తి ఆ వీలునామాలో సాక్షిగా ధృవీకరణ చేస్తూ సంతకం చెయ్యరాదు. ఎందుకంటే మనం వీలునామా రాసేదే ఆ వ్యక్తి పేరు పైన, అంటే మన తదనంతరం ఆ ఆస్తి అతనికి చెందాలని రాస్తున్నాం. దానికి అతనే విట్నెస్ గా ఉండడానికి అవకాశం ఉండదు. ఆ డాక్యుమెంట్ చెల్లుబాటు కాదు. అలా చేస్తే చెల్లుబాటు కాదని సెక్షన్ 67 ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి అంశము. సో ఇలాంటి అంశాలను ఈ బుక్ లో చాలా స్పష్టంగా సెక్షన్ తో పాటు మీకు అర్థమయ్యే భాషలో వివరించడం జరిగింది. ఈ బుక్ ప్రైస్ 650 రూపీస్. ఈ బుక్ కావాలనుకునే వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. బాలు లా ఛాంబర్ ఆర్ శ్రీనివాస్ లా ఛాంబర్ పేరుతో మీకు ఈ బుక్ అందుబాటులో ఉంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.